ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి తెలంగాణ ఉద్యమం నుంచి మరి పుట్టినటువంటి తల్లే తెలంగాణ తల్లి. ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానించే రకంగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని అవమానించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. తెలంగాణ తల్లిని, వాళ్ళు ఇచ్చిన తల్లిని ఎవరు నమ్మరు కాబట్టి, ఎందుకంటే వారి అన్నీ కూడా తిట్లు, ఒట్లు, గెజెట్లు. వారు ఇచ్చినటువంటి, వారు తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లిని ఎవరు నమ్మరు కాబట్టి గెజెట్ రూపంలో, గెజెట్ ఎందుకు తీసుకొస్తారు, ఎవరు నమ్మరు కాబట్టి వారు ఇచ్చినటువంటి తీసుకొచ్చి తెలంగాణ తల్లిని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు, ఆహ్వానించడానికి ఎవరు లేరు. కాబట్టి గెజెట్ రూపంలో తీసుకొచ్చి ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ముక్పిసి అధ్యక్షుడు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పదే పదే అంటూ ఉన్నారు తెలంగాణ తల్లిని అధికారికంగా 2007లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి ఆ రోజు అవతరించింది అంటే తెలంగాణ ఉద్యమం నుంచి కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు ఆ రోజు అందరు కలిసి రూపొందించుకున్నటువంటి తల్లే, ఆ రోజు స్థాపించిన తల్లే తెలంగాణ తల్లి. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో దండలు వేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు జేఏసీలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి దండలు వేసి, పూలమాలలు వేసి, పూజలు వేసిన మాట వాస్తవం కాదా అని నీ పిసిసి అధ్యక్షుడు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు అన్నీ కూడా పక్కదారి పట్టించడానికి ఈరోజు వారి యొక్క అతివాదం, వారి అతివాదన దర్పణం పట్టే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక ఎక్స్ట్రీమిస్ట్స్ ఇది ఈ వ్యవహారం అంతా కూడా అతివాదులు చేసేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకోటి ఏది కాదు. నిజంగా కూడా మన ప్రజాస్వామ్య దేశంలో ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి అతివాది ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని పాలిస్తే ఇప్పటికీ వేలాది మంది యొక్క నాయకుల తలలు నరికేసేవాడు, అందరి జైల్లో పెట్టేవాడు. అది వారి యొక్క నిరంకుశ, నియంతృత్వ, సంకుచితమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం పిసిసి అధ్యక్షుడికి ఉన్నదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.